ఫార్మసీ రద్దు కాగానే కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకొని చాలా పవిత్రుడనే అయ్యానని భావిస్తున్నానని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగులు నర్సాపూర్ గ్రామంలో కుర్మ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అదేవిధంగా మెదక్ ఎంపీ రఘునందనరావు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లిలోని మల్లికార్జున స్వామిని దర్శించుకున్నంత అనంతరం తీగులు నర్సాపూర్లోని శ్రీ కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉందని, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంలో దేవాలయాలు ఎంతో అవసరమని అన్నారు. గవర్నర్ గారి దృష్టి తీసుకురావడంతో పాటు కొండపోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి సమస్యలు మరి తీసుకొచ్చినారు. తప్పకుండా మీరు అడిగినట్టు ఇక్కడ నా టెన్యూర్లో ఒక ఫంక్షన్ హాల్ అయితే నిర్మించి ఇస్తానని చెప్పి సందర్భంగా హామీస్తున్నాను. అది తీసుకొస్తామని తెలియదు కానీ తప్పకుండా కొండపోచమ్మ దేవస్థానం ఆవరణలో మీరు సరి అయినటువంటి స్థలం ఇచ్చి సంబంధిత ఏఈ గారితో ఎస్టిమేషన్ వేపిస్తే తప్పకుండా మీ కళ్యాణ మండపం నిర్మాణానికి సహకరిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పింగి స్వామి గారు ఏదైతే కుటుంబ సోదరులకు సంబంధించిన సమస్యలను ఇప్పుడు ప్రస్తావించడం జరిగిందో గవర్నర్ గారి సహకారంతో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా మీ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తూ ఎప్పుడు కూడా మీ కులవృత్తిని గొంగడిని మర్చిపోవద్దు. భవిష్యత్తులో మీ గొంగడిని ఎక్కడికైతే బార్డర్లో పోరాడేటువంటి సైనికుల దాకా దీన్ని కొంచెం పాలిష్ చేసి పంపించడానికి ఉన్నటువంటి అవకాశాన్ని పరిశీలిద్దామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ముందు ఉన్నటువంటి కుటుంబ బాంధవులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. జై హింద్, జై భారత్, జై కుటుంబం. చాలా విశిష్టత ఈ యొక్క వ్యక్తిగతంగా అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా భక్తుల యొక్క సౌకర్యాలు అలాగే నేను కోరుకునేది ఒకటే ఒకటి, మనం ఎప్పుడు కూడా భక్తి అనేది మనస్ఫూర్తిగా ఉంటుంది. మన హిందూ ధర్మాన్ని రక్షించడానికి దేవాలయాలు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి వీటి పరిరక్షణ, వీటి పవిత్రత రాజకీయాల ఖచ్చితంగా అవసరం. రాజకీయాలకు సంబంధించి కూడా ఇవి చాలా పవిత్రంగా ఉండాల్సి వస్తుంది. అలాగే ఈరోజు మన కుటుంబ సంఘం మిత్రులు నన్ను ఇక్కడ సన్మానించినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నారాయణపేట జిల్లాలో ధాన్యం లారీలు సరిహద్దులు దాటుతున్నాయి.